ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ సీట్ల పంచాయతీ ఇంకా తేలనట్లు తెలుస్తుంది. రెండు జాబితాలు దూకుడుగా ప్రకటించిన చంద్రబాబు మూడో జాబితాపై సతమతం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో 3 రోజులుగా ఉన్న పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థులపై ఎందుకు ఆలస్యం చేస్తుందన్న అనుమానాలు. పురంధేశ్వరి ఎంపిక చేసిన లిస్టుపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారు. ప్రధాని ఏపీ పర్యటన తర్వాత బీజేపీ స్వరం మారడంపై పొత్తు పార్టీలో టెన్షన్ నెలకొంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ సీట్ల పంచాయతీ ఇంకా తేలనట్లు తెలుస్తుంది. రెండు జాబితాలు దూకుడుగా ప్రకటించినటువంటి చంద్రబాబు అయితే మూడో జాబితాపై సతమతం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో 3 రోజులుగా ఉన్న పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థులపై ఎందుకు ఆలస్యం చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. పురంధేశ్వరి ఎంపిక చేసినటువంటి లిస్టుపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారు. ప్రధాని ఏపీ పర్యటన తర్వాత బీజేపీ స్వరం మారడంపై పొత్తు పార్టీలో టెన్షన్ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, గత 2 రోజులుగా టీడీపీ జాబితా ఏదైతే ఉందో 3వ జాబితా వస్తుంది అనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా టీడీపీ 3వ జాబితా రాకపోవడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గత 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం, దీనికి సంబంధించినటువంటి జాబితా మీద తుది కసరత్తు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి దీనికి సంబంధించి బీజేపీ పెద్దలు, మరి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈ పురంధేశ్వరి లిస్టుపై అసహనం వ్యక్తం చేశారని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే బీజేపీ లిస్టు ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి టీడీపీ 3వ జాబితా ఆధారపడిందని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఎందుకు మరి బీజేపీ మరి ఈ లిస్టు మీద ఎందుకు తాత్సారం చేస్తుంది, ఎందుకు మరి ఈ బీజేపీ లిస్టు విడుదలలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా దాదాపు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను బీజేపీ ప్రకటించవలసిన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార వైఎస్ఆర్సీపీ ఏకంగా 175కు సంబంధించినటువంటి 175 స్థానాలను ప్రకటించి, అంతేకాకుండా ఒకటి తప్ప పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 24 స్థానాల అభ్యర్థులకు ఒకేసారి ప్రకటించి ఎన్నికల వ్యూహానికైతే ముందుకు వెళుతున్న తరుణంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల్లో ఉన్నటువంటి మరి 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇంకా తుది కసరత్తు అయితే చేస్తున్నారని ఒక మాట వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక స్పష్టత రాలేదు. బీజేపీ అభ్యర్థుల విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 3 రోజులుగా మరి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే ప్రస్తుతానికైతే ఆవిడ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఈవిడ ఏదైతే పురంధేశ్వరి తీసుకెళ్లిన లిస్టు మీద కొంత అసహనం వ్యక్తం చేశారు, కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ తీసుకెళ్లినటువంటి జాబితా, ఆవిడ ఎంపిక చేసినటువంటి జాబితా కానీ ఆవిడ రూపొందించినటువంటి అభ్యర్థుల జాబితాలో మరి దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నుంచి బీజేపీకి వచ్చినటువంటి అభ్యర్థులే చాలా ఎక్కువగా ఉన్నారు, వారికే ప్రథమ స్థానం కల్పించారు. అంతేకాకుండా బీజేపీకి చంద్రబాబుకు సంబంధించినటువంటి అనునయులే ఈ లిస్టులో ఎక్కువగా స్థానం కల్పించారని కూడా ఒక ఆరోపణ అయితే ఉన్న నేపథ్యంలో బీజేపీ పెద్దలైతే ఈ లిస్టు మీద మరి గ్రీన్ సిగ్నల్ ఇప్పటికీ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే మరి బీజేపీ లిస్టు మీదే కనీసం మరి యువతల టీడీపీ 3వ జాబితా ఆధారపడిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొత్తుల విషయంలో అసలు పొత్తులు నిజంగా ఉంటాయా లేదని కూడా ఒక్కొక్క స్థాయిలో అనుమానం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఈ ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేట వద్ద జరిగినటువంటి ప్రజా గళంలో
జరిగిన సంఘటనలు కానీ ఆ రోజు జరిగినటువంటి అంశాలు కానీ పరిగణలోకి తీసుకుంటే బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ పెద్దలైతే కొంత అసహనంగా ఉన్నారు, కొంత కోపం ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ మరి ఆ సమావేశంలో పాల్గొనడం, అంతేకాకుండా బీజేపీ జెండాలు కూడా కనిపించకపోవడం, ఒకనొక సమయంలో ప్రధానమంత్రి అసహనం వ్యక్తం చేశారని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి కానీ ఇతర రాష్ట్ర నాయకుల్ని పిలిపించి మరి కొంత ప్రధానమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇది పొత్తు సభలా లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి సభలా కల్పిస్తుందని కూడా ఆయన ఆ రోజు అసహనం వ్యక్తం చేసినట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. బీజేపీ పురంధేశ్వరి వ్యవహరిస్తున్న తీరు కూడా మరి బీజేపీ పెద్దలకైతే నచ్చడం లేదు. బీజేపీలోని పురంధేశ్వరి కొంత ఆగ్రహానికి గురవుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే పొత్తులకు సంబంధించిన అంశాన్ని మరి బీజేపీలో 2 వర్గాలుగా చీలిపోయింది. పొత్తులు కావాలని బీజేపీ వర్గం పురంధేశ్వరి వర్గం కోరితే మరి బీజేపీ పొత్తులో లేకుండా ఖచ్చితంగా ఈసారి ఒంటరిగా వెళ్ళాలని కొంతమంది మరి అభిప్రాయం వ్యక్తం అయితే ఖచ్చితంగా బీజేపీ అయితే పురంధేశ్వరికి వెళ్ళే మొగ్గు చూపిందని కూడా చెప్పుకోవచ్చు. పొత్తులు అయితే దాదాపుగా ఖరారు చేసుకొని అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ బీజేపీ పురంధేశ్వరి అధ్యక్షురాలు తీసుకెళ్లినటువంటి అంశం ఏదైతే ఉందో, జాబితా ఏదైతే ఉందో అది ఎప్పటికీ మరి దాని మీద గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. ఇప్పటికి కూడా అసలు అనుమానం వ్యక్తం అవుతుంది. బీజేపీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర టీడీపీ కానీ జనసేనతో పొత్తులు ఒక కొలిక్కి వస్తాయా, అసలు బీజేపీ పొత్తు అనేది మరి ఎన్నికల వరకు ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మరి టీడీపీ జాబితా కనీసం రూపొందించినప్పటికీ చంద్రబాబు రూపొందించినప్పటికీ కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నారు, ప్రకటించలేని అయోమయ స్థితికి గురయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కేవలం 128 స్థానాలు మరి ఇప్పటికే ప్రకటించింది. ఇక అసెంబ్లీకి సంబంధించినటువంటి 16 స్థానాలు ప్రకటించవలసి ఉంది. అయితే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించకపోవడం చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి ఇచ్చినటువంటి 6 స్థానాలు మరి పార్లమెంట్ ఉండగా మరి మిగతా మరి 17 స్థానాలు జనసేనకి సంబంధించినటువంటి 2 స్థానాలు కూటమి అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ఒక స్పష్టత రావడంతో అసలు ఏంటి పొత్తుల్లో ఏం జరుగుతుంది, పొత్తులు మరి కనీసం చిత్తు అవుతాయి, మరి ఎన్నికల వరకు జరుగుతాయా, ఎన్నికల వరకు కొనసాగుతాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పొత్తులు చిత్తు అవుతాయని కూడా కొంతమంది మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బహిరంగంగా విమర్శించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రధానమంత్రి స్థాయిని అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రాలో అవమానించి పంపించారు, ఈ ప్రభావం ఖచ్చితంగా పొత్తుల మీద పడుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు, బాహాటంగా చర్చిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి జాబితాపై మరి కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. టోటల్ గా చూసుకుంటే పొత్తుల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. శాలిని. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.